హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారిచే రచింపబడిన కీర్తి కిరీటాలు అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. స్వర్ణ, ప్రతి మనిషి జీవితంలోనూ అదృష్టం, దురదృష్టం నీడల్లా ఒకదాని వెంట ఒకటి తరుముతూ ఆటలాడుతూనే ఉంటాయి. వాటి చేతుల్లో మనిషి బ్రతుకు ఆటబంతిలాగా ఎటు విసిరితే అటు సూటిగా వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రపంచం వైపు నిలబడి చూస్తే మా అమ్మా నాన్న ఇద్దరూ అదృష్టవంతులు. దేనికి లోటు లేని వాళ్ళు. ఇద్దరూ తెలివిగల వాళ్లే. చదువు, సంస్కారం ఉన్నవాళ్లే. మా అమ్మ తండ్రి ధనంలోనూ, మా నాన్న తండ్రి నియమనిష్టల్లోనూ గొప్పవాళ్ళు. మా అమ్మ తండ్రికి ఒకతే కూతురుగా పుట్టింది కాబట్టి అమిత గారాబంగా పెరగడంలో విశేషం ఏమీ లేదు. వీళ్ళిద్దరూ గురుదేవుని శాంతినికేతన్లో విద్యార్థులు. అమ్మ పాటలోనూ, నాన్న చిత్రకళలోనూ నిష్ణాతులు. అమ్మ అందానికి, పాటకి నాన్న ముగ్ధుడైతే, నాన్న వ్యక్తిత్వానికి, ఆయన చిత్రకళా నైపుణ్యానికి అమ్మ ఆకర్షితురాలైంది. నాన్న పేరు దేవీప్రసాద్. తాతయ్య, బామ్మ చాలా పుణ్యక్షేత్రాలు తిరిగారు. నాన్న వాళ్ళకి భగవత్ప్రసాదం అని గాఢమైన నమ్మకం. నాన్న ఎక్కడుంటే అక్కడ నవ్వులు గొల్లున వినిపిస్తూనే ఉంటాయి. తన సరసోక్తులతో ఎంతటి దుఃఖంలో ఉన్న వారినైనా మరిపించి నవ్వేటట్లు చేసేవాడుట. నాన్నని శాసించటం గాని, ఆయన కోరుకున్నది కాదని నిరుత్సాహపరచడం గాని తాతయ్యకి, బామ్మకి తెలియదు. తాతయ్య వాళ్ళకి పెద్ద డబ్బు లేకపోయినా ఈ ఆత్మీయత అనే సంపద మాత్రం నాన్నకి అపారంగా ఇచ్చాడు. అమ్మ కుటుంబం వేరు. అమ్మని తాతయ్య ఎంత గారాబం చేసినా డిసిప్లిన్ పేరుతో కొన్ని హద్దులుండేవి. తాతయ్య కుటుంబం మీద పాశ్చాత్య పద్ధతుల ప్రభావం చాలా ఉంది. అమ్మని కాన్వెంట్లో చదివించాడు. ఇంట్లో కూడా నౌకర్ల విషయంలో ఇంగ్లీషు ధోరణి ఎక్కువ ఉండేది. అమ్మా నాన్న శాంతినికేతన్లో విద్యార్థులుగా చేరినప్పటి పరిచయం దినదినాభివృద్ధి చెందింది. అప్పుడు బహుశా వారి మనసులకే ప్రాధాన్యత తప్ప ఇద్దరి వెనక ఉన్న కుటుంబాలకి గాని, పుట్టి పెరిగిన వాతావరణం, ఆచార వ్యవహారాలకు గాని విలువ ఇచ్చి ఉండరు. ఇద్దరూ తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా అక్కడే పెళ్లి చేసేసుకున్నారు. స్నేహితుల అభినందనలతో ఒకరికి ఒకరు చేరువయ్యాం అనే ఆనందంతో, పెద్దవాళ్లను ఒప్పించలేకపోతామా అనే ధీమాతో జంటగా ఇంటికి వచ్చారు. మా అమ్మని చాలా ధనిక కుటుంబంలో ఇవ్వాలని ఆశలు పెంచుకొని ఒక కుటుంబంతో దాదాపు వాగ్దానం కూడా చేసిన తాతయ్యకి అమ్మ చెప్పకుండా చేసిన ఈ పని పిడుగుపాటులా అయింది. కానీ ఆయన చాలా లౌక్యుడు. మనసులో కలిగిన ఆగ్రహం పైకి ఈషన్మాత్రం కూడా కనిపించనీయలేదు. అమ్మని, నాన్నని ఆనందంగా ఆశీర్వదించాడు. బంధువుల్ని, స్నేహితులని పిలిచి గ్రాండ్గా విందు ఏర్పాటు చేశారు. అందరూ ఆయన గొప్ప మనిషని అభినందించారు. అమ్మా నాన్న ఎన్ని రోజులు ఆనందంగా గడిపారో నాకు తెలియదు. అసలు కథ తర్వాత ప్రారంభమైంది. నాన్నకి గొప్పగా పెయింట్ చేయడం తప్ప ఆయనకి డబ్బు సంపాదన తెలియదు. ఆర్థికంగా తన అవసరాల కోసం తాతయ్య మీద ఆధారపడడం అలవాటైపోయింది. పెళ్ళైన తర్వాత కూడా తాతయ్య పల్లెటూరు నుంచి పంపిస్తున్న డబ్బు మీదనే ఆధారపడ్డాడు. అమ్మ ఒకసారి తండ్రి పరపతితో పెద్ద పేరున్న బిజినెస్ కంపెనీలో అడ్వర్టైజ్మెంట్ సెక్షన్కి మేనేజర్గా నాన్నని ఉద్యోగం తెప్పించింది. నాన్న ఆ కంపెనీకి వెళ్ళి అక్కడ తను చేయాల్సిన పని చూశాడు. అరగంటలో ఉన్న కొద్దిసేపు వాళ్ళని నవ్వులతో ముంచెత్తి గుడ్ బై చెప్పి ఇంటికి తిరిగి వచ్చేశారు. అమ్మతో ఆ ఉద్యోగం తను చేయనని అన్నాడు. అంత మంచి జీతం, ఈ పోస్టు మీకు రావడానికి నాన్న ఎంత కష్టపడ్డారో తెలుసా అంది అమ్మ. నువ్వు, మీ నాన్న నాకు రాబోయే జీతం మాత్రమే ఆలోచిస్తున్నారు. నేను అక్కడ చెయ్యాల్సిన పని చూస్తున్నాను. ఎన్నడూ చిరునవ్వు చెక్కు చెదరని నాన్న ముఖంలో ఆవేశం తొంగి చూసింది. చిత్రకళ నా జీవిత ధ్యేయం. దాని మీద డబ్బు వస్తే నాకేం అభ్యంతరం లేదు. కానీ డబ్బు కోసం దాన్ని పణం పెట్టను. నాకు అది పవిత్రమైనది. అందులో నేను ఐక్యమవుతాను. ఆత్మానందం పొందుతాను. నాన్న విసురుగా చేతిలో ఫోటోలు కొన్ని
అమ్మ ముందు గిరాటు కొట్టాడు. అవన్నీ రకరకాల నగ్న సౌందర్యం ప్రదర్శిస్తున్న ఆడపిల్లల ఫోటోలు. అమ్మ కాళ్ల ముందు వచ్చి పడిన వాటిని ఏరుతుండగా సిగ్గుపడింది. ఈ ఫోటోలు లైవ్ సైజులో నేను పెయింట్ చేయాలి. రాజీ, నా దృష్టిలో స్త్రీ చాలా పవిత్రం. నేను స్త్రీని చిత్రిస్తే అది కేవలంగా ఎదుటివారి మనసులో గౌరవభావం రేకెత్తించేటట్టుగా ఉండాలి. ఇట్లా చూసిన వెంటనే మత్తెక్కించేటట్టుగా, ఉద్రేకపరిచేట్టుగా నేను చేయలేను. ఏ చిత్రమైనా పెయింట్ చేసేటప్పుడు నాకు ఆనందం లభించాలి. అది దక్కనప్పుడు చేయడానికి నా చెయ్యి రాదు. అమ్మకి నాన్న బాధ అర్థమైంది. ఆయన్ని బలవంతం చేయలేకపోయింది. దాని ఫలితంగా తండ్రి ఆగ్రహానికి గురైంది. నేను ఇంత కష్టపడి చేసిన ప్రయత్నం అంతా బూడిదయింది. ఈ పోస్టు మీ ఆయనకి రావడం కోసం ఆ మేనేజ్మెంట్ వాళ్ళకి 10,000 లంచం ఇచ్చాను. నాది డబ్బు, గులకరాళ్ళు కాదు అంటూ కస్సుమన్నారాయన. ఆనాటి నుంచి మామ అల్లుళ్ళు ఎడముఖం పెడముఖం అయ్యారు. రాజీ, మన ఊరు వెళదాం అన్నాడు నాన్న. నాన్నని అడగండి అంది అమ్మ. ఆయన ముందు నిలబడి నాన్న ఆ మాట చెప్పగానే ఆయనే అసలే మంటగా ఉన్న అతనికి కళ్ళు తాగిన కోతిలా ఎగిరాడు. నువ్వు కావాలంటే వెళ్ళి మీ వాళ్ళని చూసిరా. రాజీ రాదు. రాజీని చూడాలని అనుకుంటే వాళ్ళనే ఇక్కడికి రమ్మనమను. మీ ఇంటికి మా అమ్మాయి రాదు. అత్తవారింటికి కోడలు రావడం మన ప్రతి కుటుంబంలో ఉన్న ఆచారం అన్నాడు నాన్న. నాకు ఒక్కతే కూతురు. నా కూతురికి రాబోయే భర్త నా ఇంటికే రావాలి. ఇది నే పెట్టుకున్న ఆచారం అన్నాడాయన. నేను ఇల్లరికానికేం ఒప్పుకోలేదే. రాజీని పిలిచి అడగండి అన్నాడు నాన్న. అసలు ఆ ప్రసక్తి రాలేదు అంది అమ్మ భయంగా. మీరేం మాట్లాడుకున్నారో నాకు అనవసరం అన్నాడు ఆయన ఖచ్చితంగా. అమ్మా నాన్నల మధ్య ఘర్షణకి తెలివిగా ఆయన చక్కటి పునాది వేశాడు. నాకు ఉన్నది ఒక్కతే కూతురు. దాన్ని విడిచి ఉండలేం బాబు. నీ ఇష్టం అంటే అప్పుడెలా ఉండేదో. సహజంగా ఎవరినీ బాధపట్టని నాన్న ఒప్పుకుని ఉండేవాడేమో. నాన్న బట్టలు సర్దుకోసాగాడు. అమ్మ దగ్గరికి వచ్చింది. రాజీ, నీ ఇష్టం. నా బలవంతం లేదు. నాతో రావడం నీ ధర్మం అనిపిస్తే రా. నువ్వు ఈ విషయం నాకు ముందు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు నీకు నీవే స్వయం నిర్ణయం చేసుకోవాలి. నేను నిన్ను పెళ్లి చేసుకునేటప్పుడు నిన్నే చూశాను. నీ గురించే ఆలోచించాను. మన కుటుంబాల మధ్య ఇంత వ్యత్యాసం ఉంటుందని దూరంగా ఆలోచించలేదు. నేను నీకు తగిన భర్తనే అనుకున్నాను గాని మీ నాన్నకి తగిన అల్లుణ్ణి కానని గ్రహించలేకపోయాను. నేను ఇక్కడకు వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. నాకు బాధగానే ఉంది. ఆయన స్నేహితులతో, వాళ్ళు చేసుకునే డ్రింక్ పార్టీలతో నేను కలవలేను. మా ఇద్దరి వ్యక్తిత్వాలు, ప్రపంచాలు పూర్తిగా చుక్కెదురుగా ఉన్నాయి. నువ్వు మీ నాన్నకి నచ్చిన వ్యక్తిని చేసుకున్నట్లయితే చాలా బాగుండేది. అమ్మ కళ్ళలో నీళ్లు చూసిన ఆయనకి బాధ కలిగింది. బహుశా మన పెళ్ళి ఒక పొరపాటేమో. నేను నీ మీద కోపంతో అలిగి వెళ్ళిపోవడం లేదు. పెళ్ళైన కొత్త కాబట్టి కొద్ది రోజులు ఇక్కడ ఉండడం అనుకున్నాను. ఈ ఉండడం ఇక్కడ శాశ్వతం అని భావించడం లేదు. పోనీ ఉండటానికైనా నాకు ఉద్యోగం లేదు. మనం ప్రతి చిన్నదానికి ఆయన మీద ఆధారపడాలి. ఆయన చూపించిన ఉద్యోగం చేయనని తిరస్కరించిన నేను ఆయన డబ్బు ఎలా తీసుకుంటాను? అసలు ఈ 2 రోజుల నుంచి మీ నాన్న డైనింగ్ టేబుల్ దగ్గర ముభావంగానే ఉంటే ఇది నా మీద కోపం అని అనుకోలేదు. ఆయనేదో చిరాకులో ఉన్నారేమో అనుకున్నాను. పొద్దుట నౌకరు ఏదో ఇవ్వకపోతే ఈ ఇంట్లో అందరూ బుద్ధిలేని వాళ్ళు వచ్చి నా నెత్తిన ఎక్కారు అన్నప్పుడు మనసుకి నొప్పి కలిగి ఇదంతా ఆలోచించుకున్నాను. నువ్వే చెప్పు. ఆయనని బాధపెట్టి నేను ఈ ఇంట్లో ఎలా ఉండను? అమ్మ ఏమీ సమాధానం చెప్పలేదు. తన బట్టలు కూడా తెచ్చి నాన్నపెట్టెలో సర్దసాగింది. అమ్మ తండ్రికి ఏం నచ్చచెప్పింది తెలీదు. ఆయన ప్రయాణానికి అభ్యంతరం ఏమీ చెప్పలేదు. కారు ఇచ్చి మరీ పంపాడు. వెంట ఒక పనిమనిషిని తోడుగా వెళ్ళమన్నాడు. అమ్మ బయలుదేరే ముందు ఆయన, రాజీ, 14వ తేదీ గుర్సింగ్ ఇంట్లో పెళ్లి ఉంది. వాళ్ళు మనకెంత దగ్గర స్నేహితులో నీకు తెలుసుగా. ఆ రోజుకి నువ్వు ఇక్కడ ఉండాలి హెచ్చరిక చేస్తున్నట్లుగా అన్నారు. అమ్మ తల ఊపింది.
బహుశా అమ్మ తన వెంట అత్తవారింటికి ఆ పల్లెటూరు వచ్చేటప్పుడు వెంట ఆ పని మనిషిని తీసుకురాకుండా తను ఒక్కతే వచ్చినట్లయితే అమ్మా నాన్నల దాంపత్యపు జీవితం జాతకం మరొక రకంగా ఉండేదేమో. మందర లేకపోతే రామాయణమే లేదన్నట్టు ఆ పని మనిషి కిట్టమ్మ లేనట్లయితే ఈ కథ ఇలా ఉండేది కాదేమో. అమ్మ పుట్టి పెరిగిన వాతావరణానికి అత్తవారింట్లో ఎదురైన పరిస్థితులు పూర్తిగా విరుద్ధం. ఇక్కడ తిండికి బట్టకి లోకువ లేదు. కానీ ఐశ్వర్యం తాలూకు డాబు దర్జా లేవు. బామ్మకి ఇంటెడు చాకిరీ తన రెక్కల మీద స్వయంగా చేయడం మినహా నౌకర్ల మీద ఆధారపడడం తెలియదు. తాతయ్య తాత్వికుడు. ఆయన మంచి మనసు అర్థం చేసుకునే వారికి తప్ప లోతు తెలీదు. అమ్మ పల్లెటూరు వచ్చిన మన్నాడే దేవీప్రసాద్ భార్య వచ్చింది అంటూ ఆసక్తిగా ఊరంతా చూడడానికి వచ్చారు. ఆచార వ్యవహారాల్లో మోటుగా వేషభాషల్లో అమాయకంగా అనిపించే ఆ పల్లెటూరు జనాన్ని చూసి కిట్టమ్మ చిరచిరలాడిపోయింది. ఏందమ్మో, మా అమ్మ ఏమైనా సంతలో గొడ్డా? పొండి పొండి అని నిర్మొహమాటంగా కసిరేది. ఇంటిలో కూడా అమ్మకి ఇది కావాలి అది కావాలి అంటూ జన్నజన్నలాడించేదట. బండి దిగుతూనే మా అమ్మగారికి ఇది నచ్చదు అది నచ్చదు అంటూ సౌకర్యం విషయంలో పేచీ ప్రారంభించింది. స్నానాల గది చూసి ఛీ, ఇది ఆడవాళ్లు స్నానం చేసే చోటేనా అంటే తాతయ్య అప్పటికప్పుడు మనుషుల్ని పిలిపించి ప్రత్యేకంగా గది ఏర్పాటు చేశారట. తాతయ్య గారి ఇంట్లో ఎవరికీ కాఫీ అలవాట్లేదు. కిట్టమ్మ విడిగా పొయ్యి అడిగి తీసుకుని వెంట తీసుకువచ్చిన కాఫీ పొడి తీసి అమ్మకి కాఫీ కలిపి ఇచ్చేదట. మీ కారాలు పోసిన కూరలు తింటే మా అమ్మాయి నిలువునా ఎర్రబడిపోతుంది అంటూ తను వేరుగా వంటకు ఉపక్రమించేదట. 2 రోజుల్లో ఊళ్ళో అందరూ అమ్మ సంగతి మర్చిపోయి కిట్టమ్మని రకరకాలుగా కథలుగా కబుర్లు చెప్పుకోసాగారు. కిట్టమ్మకి కాస్త జవాబు చెప్పగలిగింది మా అత్తయ్య ఒక్కతే. మా అమ్మ గదిలోకి వెళ్ళడానికి కిట్టమ్మ అభ్యంతరం చెబుతుంటే ఇది మా ఇల్లు, ఇక్కడ నీ పెత్తనం ఏమిటి అంటూ తోసి పారేసేదిట. అత్తయ్య కిట్టమ్మ దగ్గర నిలబడి ఒక్క పూటలో కాఫీ తయారు చేయడం నేర్చుకుని రెండో పూట నుంచి అమ్మకి నాన్నకి కాఫీ తనే కలిపి ఇచ్చేదట. వదినా వదినా అంటూ అమ్మ వెంటే ఉండేదట. ఆమెకి ఎంతో సంబరపడిపోయేదట. అమ్మా నాన్న అత్తయ్యతో కిట్టమ్మతో కలిసి ఊరి చివర షికారు వెళ్తుంటే అందరూ అదొక వింతగా చూసేవారుట. నాన్న స్నేహితుడు ఫకీరు. పాటల్లో పోటీ ఎవరూ చేయలేరు. ఫకీరుకి అమ్మ పాట వినగానే ఎంతో ఆనందం కలిగింది. హనుమంతుడిలా బంటు అయిపోయాడు. ఇంటికి వచ్చిన కొత్త కోడలు వెరపు లేకుండా ఫకీరుతో అలా మాట్లాడుతుంటే అందరికీ ఎలాగో ఉండేది. కిట్టమ్మ మధ్యలో ఎంత అఘాతం ఉంచాలని చూసినా అత్తయ్య తన అతి చనువుతో అమ్మకి చేరువయ్యి త్వరలోనే స్నేహితురాలైపోయింది. అత్తయ్యకి కొత్తగా పెళ్ళైన రోజులు. మామయ్య వచ్చి ఊరు రమ్మంటే వదిన ఉంది తర్వాత వస్తాను అని వాయిదా వేసేదిట. వేషభాషల్లో ఆచార వ్యవహారాల్లో పూర్తిగా వ్యతిరేకంగా కనిపిస్తున్న ఈ కోడల స్వభావంలో నెమ్మదిగా ఉండడంతో బామ్మ తాతయ్య కాస్త సంతోషించారు. ఒక్కగానొక్క కొడుకు, నాకు వాడి విషయంలో ఏ ముద్దు ముచ్చటా లేదు అని బామ్మ అనుకుంటుంటే తాతయ్య ఒక్కసారి నీ కోడల వైపు 2 కళ్ళతో చూడవే పిచ్చిదానా, అలాంటి బంగారు బొమ్మ చదువుల సరస్వతి రావాలంటే ఎంత పూర్వజన్మ సుకృతం ఉండాలో తెలుసా అని మందలించేవారుట. అమ్మ పల్లెటూరు పరిస్థితుల్లో ఇమడలేక ఇబ్బంది పడుతుంటే నాన్న తన చమత్కారపు మాటలతో వేళాకోళం పట్టించేవారుట. అమ్మ కళ్ళనీళ్లతో అలిగి మౌనంగా కూర్చుంటే అత్తయ్యని రాయబారం పంపి తన సరసోక్తులతో మళ్ళీ ఇట్టే ప్రసన్నం చేసుకునేవారట. అమ్మ అలా ఎన్నాళ్ళుండేదో తెలియదు. కిట్టమ్మ హైదరాబాదులో గురుముఖ్ సింగ్ ఇంట్లో పెళ్లి సంగతి గుర్తు చేసి అన్నప్రకారం టంచనుగా అమ్మ ప్రయాణం జరిగి తీరాలని పట్టుబట్టింది. ఇంతలో హైదరాబాద్ తాతయ్య దగ్గర నుంచి ఉత్తరం కూడా వచ్చింది. ఇక ఆ ఉత్తరానికి తిరుగులేదు. పండుగ వారం రోజుల్లోకి వచ్చింది. కొత్త కోడలు ఇంట్లో ఉండకుండా వెళ్తే ఎలా అంటూ బామ్మ సనుగుడు మొదలుపెట్టింది. ఈ కోడలు మీ ఇంట్లో ఉండే కోడలు కాదమ్మా అంది కిట్టమ్మ. అయ్యో అలాగా, నేను అందరిలాంటి అత్తగారిని కాదన్న మాట అంది బామ్మ అమాయకంగా.
కోడలు పండగ వెళ్ళిన తరువాత వెళ్ళడానికి వీల్లేదురా అబ్బాయి అని అడిగారు తాతయ్య. ఎందుకు లేదు నాన్న? అలాగే అన్నాడు నాన్న. అమ్మ ప్రయాణం వాయిదా పడింది. అత్తయ్య ఎంతో సంతోషించింది. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఈ మాట వినగానే కిట్టమ్మ రుసరుసలాడిపోయింది. సరాసరి నాన్న దగ్గరకు వచ్చింది. అల్లుడు గారు, మా అయ్యగారి సంగతి మీకు సరిగా తెలియదు. ఆయన మాటంటే మాటే. అమ్మాయి గారు అనుకున్న రోజున రాకపోతే ఆయనే సర్రున కారులో దూసుకు వస్తారు. ఆయనకి కోపం వస్తే నోటికి ఇక అడ్డు ఉండదు. ఆయన ఇక్కడికి రావడం, అలాంటిదేదైనా మాట్లాడడం జరిగితే మీ వాళ్ళందరి ముందు మీ పరువు ఏమవుతుందో ఆలోచించుకోండి. పెద్దదాన్ని, ఆ కుటుంబంతో అన్ని విధాలా పడినదాన్ని. మీ క్షేమం కోరి చెబుతున్నాను. మీకు మళ్ళీ రావాలని ఉంటే ఆ పెళ్ళి అవగానే ఇద్దరూ బయలుదేరి రండి అని చెప్పేసింది. నాన్న ఆలోచించాడు. కిట్టమ్మ చెప్పింది ఆయనకి సబబుగానే తోచింది. మామగారితో రగడ పెట్టుకునే కంటే ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ప్రయాణానికి సరేనన్నాడు. కొడుకు ముందు సరేనని మళ్ళీ తర్వాత కాదనడంతో బామ్మకి కోపం వచ్చింది. మీతో ఇన్నాళ్ల నుంచి కాపురం చేస్తున్నాను. ఒక్కనాడైనా మీరు నా మాట విన్నారా? నిన్న మొన్న వచ్చిందో లేదో కోడలు చూడండి అంటూ తాతయ్యని సాధింపు మొదలుపెట్టింది. ఆ విధంగా కిట్టమ్మ మూలంగా అమ్మ ప్రయాణం ఖాయమైంది. అత్తయ్యకి కడుపులో నొప్పి ఉండేదిట. దానితో ఆవిడ అప్పుడప్పుడు చాలా బాధపడుతూ ఉండేదిట. అమ్మ వచ్చిన తర్వాత కూడా ఆ నొప్పి 1-2 సార్లు వచ్చింది. నాటు వైద్యపు మాత్రలు వేసుకుంది. నీరసపడిపోయి వాడిన తోటకూరలా అయిపోయేదిట. అది చూసిన అమ్మ నాన్నతో, కాత్యాయనిని మన వెంట హైదరాబాదు తీసుకువెళ్దాం. మనకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, చూపిద్దాం అంది. అమ్మ బలవంతం మీద అత్తయ్య కూడా ప్రయాణం అయింది. అమ్మ నాన్న అత్తయ్యతో కలిసి హైదరాబాద్ వెళ్ళారు. అత్తయ్యని హైదరాబాద్లో డాక్టర్కి చూపించారు. ఆయన ఆపరేషన్ చేయాలని అన్నాడు. అత్తయ్యని హాస్పిటల్లో చేర్పించారు. ఈ విషయం నాన్న ఉత్తరం వ్రాయగానే తాతయ్య, బామ్మ, మామయ్య, ఆయన చెల్లెళ్ళు కంగారుగా బయలుదేరి వచ్చారు. సదాచార సంపన్నుడైన తాతయ్య, విదేశీ ఆచార వ్యామోహితుడైన అమ్మ తండ్రి వియ్యంకులుగా తమాషాగా ఉండేవారుట. అప్పటికి వారి దగ్గర ఉండి రావడంతో వారి పద్ధతులు కాస్త అర్థమైన అమ్మ బామ్మకి, తాతయ్య వాళ్ళకి వేరుగా గదులు ఏర్పాటు చేసింది. ఆయన సంధ్య వార్చుకోవడానికి, పూజాది కార్యక్రమాలకి, వంటకి ఏ లోటు లేకుండా చూసింది. తాతయ్య, బామ్మ ఇది పరాయి ఇల్లు అని గ్రహించి తమ హద్దుల్లో ఉండినట్లుగా ఆ గది దాటి బయటికి వచ్చేవారు కాదు. కానీ మామయ్య చెల్లెళ్ళు ఉన్నారే, వాళ్ళు వాగుడుకాయలు. ఒక్క క్షణం ఒకచోట కూర్చోలేని చపల చిత్తులు. ఆ పూట తాతయ్య స్నానం చేసి సంధ్య వార్చుకుంటున్నారు. బామ్మ ఆ గదిలోనే ఒక మూల బొగ్గుల కుంపటి మీద అవస్థపడుతూ వంట పని చూస్తోంది. ఇంతలో మామయ్య చెల్లెళ్ళిద్దరూ పెద్దగా డోకు వస్తున్న శబ్దం చేస్తూ అక్కడికి పరిగెత్తుకు వచ్చారు. ఏమిటమ్మా, ఏమైంది అంది బామ్మ కంగారుగా. అత్తయ్య గారు, ఏం చెప్పమంటారు? కోళ్ళు పీకలు తెగినాయి, గిలగిలలాడుతున్నాయి. అబ్బా రక్తం! 2 కోళ్ళని తకీమని కోసేశాడు ఆ వంటవాడు. పైగా మమ్మల్ని అంటాడు, కూర తింటే మజా తెలుస్తుందండి. ఒక అమ్మాయి వాంతి చేసుకున్నట్లే చూసింది. బామ్మ కుంపటి మీద ఉన్న అన్నం గిన్నె తీసి కింద పడేసింది. బొగ్గులు లాగి చల్లార్చి వేసింది. తాతయ్య సంధ్యావందనం మానేసి లేచారు. ఇంటికి వెడదాం పదండి అంది బామ్మ. ఈ పూట అమ్మాయికి ఆపరేషన్ కదే. ఏం వల్లకాడో, నేనిక్కడ ఒక క్షణం కూడా ఉండను. ఈ ఒక్కరోజు ఉండి వెళ్ళిపోదాం అన్నాడు తాతయ్య. ఆ పూట ఎవరూ భోజనం చేయలేదు. పళ్ళు తిని ఉన్నారు. అత్తయ్యకి ఆపరేషన్ జరిగింది. ఆమెకు పిల్లలు పెట్టరు అని డాక్టర్లు చెప్పేశారు. అత్తయ్య ఇంకా 2 వారాలు హాస్పిటల్లో ఉండాలి. తాతయ్య, బామ్మ, మామయ్య, చెల్లెళ్ళు వెళ్ళిపోయారు. అత్తయ్యకి ఆపరేషన్కి హాస్పిటల్లో ఉండడానికి చాలా అయ్యింది. అందులో ఫలానా వారి అల్లుడు అనేసరికి ముట్ట చెప్పాల్సిన మామూళ్లతో సహా చాలానే అయ్యింది. తాతయ్య పంపిన డబ్బు చాలలేదు. నాన్న ఇంకా కావాలి అని తాతయ్యకు వ్రాశాడు. సమయానికి తాతయ్య చేతిలో లేకపోవడంతో డబ్బు రావడం కాస్త ఆలస్యం అయింది.
అత్తయ్యని డిశ్చార్జ్ చేసే రోజున హాస్పిటల్లో డబ్బు చెల్లించాల్సి వచ్చింది. అమ్మ తండ్రిని అడిగింది. నీ భర్తకే కాకుండా బంధువర్గానికి కూడా నేనే ఖర్చు పెట్టాలన్నమాట. భేష్, ఏరికోరి మంచి మొగుడినే చేసుకున్నావు. నేను చచ్చిపోతే వీళ్ళు నిన్ను కాకుల్లా పీకు తినేట్టున్నారు అంటూ డబ్బు ఇచ్చాడు తాతయ్య. ఈ మాటలు నాన్న చెవిన పడ్డాయి. పడాలనే అన్నాడాయన. అమ్మ చేసుకున్న భర్త సమర్థుడు కాడనే చులకన భావం ఆయనకు బాగా ఏర్పడింది. అది బయటపెట్టడానికి అవకాశం దొరికితే ఆయన సంకోచపడటం లేదు. అత్తయ్య హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చింది. తనకిక సంతానయోగం లేదని కళ్ళంబడి నీళ్లు పెట్టుకుంటున్న అత్తయ్యతో నాన్న ఊరడింపుగా తమాషా చేస్తూ, పిల్లలు లేని దిగులు నీకేం వద్దు. నాకు పుట్టిన మొదటి బిడ్డ నీవాడే. మీ వదినకి పిల్లల్ని పెంచడం ఏం వస్తుంది అనేవాడు. అమ్మకి నెల తప్పింది. అత్తయ్య పల్లెటూరు వచ్చేసారు. తర్వాత 9 నెలలు నాన్న సహనానికి పరీక్షగా గడిచినాయి. తాతయ్య నెల తప్పిన అమ్మని ఒక పల్లెటూరు పంపే ప్రసక్తి లేదని చెప్పేశాడు. అమ్మ నాన్న ఊరు వెళ్తానంటే కళ్ళంబడి నీళ్లు పెట్టుకునేది. నాన్న ఇక వెళ్ళలేకపోయేవారు. కానీ ఉద్యోగం లేకుండా మామగారి దగ్గర ఉండడం శక్తికి మించిన పని అయింది. తాతయ్య స్నేహితుల అవహేళనలు, అమ్మ స్నేహితురాళ్ల పుల్లవిరుపు మాటలు అమ్మా నాన్నల మధ్య గల ఆత్మీయతను మెల్లగా హరింపసాగినాయి. అమ్మ ఇంకొక 2 రోజుల్లో ప్రసవిస్తుందనగా నాన్న పల్లెటూరు వచ్చేశాడు. తాతయ్యతో తను ఇక ఆ ఇంటి గడప తొక్కనని, తను కావాలని అనుకుంటే రాజీయే ఇక్కడికి వస్తుందని చెప్పేశాడు. ఇప్పుడా నువ్వు ఈ పని చెయ్యాల్సింది? కోడలికి నెలలు నిండి ఉంటే వెళ్ళు, ఆమె ప్రసవించిన తరువాత మీరిద్దరూ ఆలోచించుకుని మీ ఇష్టం వచ్చిన నిర్ణయానికి రండి అని తాతయ్య మందలించాడు. అవునన్నయ్య, ఈ పరిస్థితిలో వదినను బాధ పెట్టకు, వెళ్ళు అంది అత్తయ్య. నాన్న తాతయ్య బలవంతం మీద మళ్ళీ బయలుదేరాడు. ఘర్షణపడి ఆగ్రహంతో వెళ్ళిపోయిన అల్లుడు పట్టుమని 4 రోజులైనా బింకంగా ఉండక తిరిగి రావడం చూసి తాతయ్యకి మరింత హేళన, చులకన ఎక్కువైంది. నాన్న పళ్ళ బిగువున అమ్మ కోసం అది భరించసాగాడు. అమ్మకి కాన్పు చాలా కష్టం అయిందట. దాదాపు చచ్చి బ్రతికినంత పని అయిందట. అమ్మని అంత కష్టానికి గురిచేసి నేను చాలా ఆరోగ్యంగా పుట్టాను. అమ్మతో అంత క్రితం మీ ఇంటి గుమ్మం నా జన్మలో ఎక్కను. నేను కావాలనుకుంటే నువ్వేరా అని ఆవేశంగా తెగతెంపులు చేసుకున్నట్లుగా ఊరు వెళ్ళిపోయిన నాన్న అమ్మ ప్రసవించి స్పృహ రాగానే, రాజీ, ఇదిగో మన అనురాగ బంధం అంటూ పొత్తిళ్ల మధ్య కొడుకునెత్తుకుని పొదివి పట్టుకుని చూపిస్తూ కళ్ళెదుట నిల్చిన భర్తని చూడగానే సంబరం కలగటమే కాకుండా అంతులేని దుఃఖం కూడా ముంచుకు వచ్చేసింది. మీకు పుణ్యముంటుంది, నన్ను వదిలి ఒక క్షణం కూడా ఎక్కడికి వెళ్ళకండి అని ఏడ్చిందట. నేను పుట్టడంతో తాత్కాలికంగా మామ అల్లుల మధ్య కయ్యం కాస్త శాంతించింది. నేను పుట్టాననే వార్త తెలియగానే అత్తయ్య, అన్నయ్య, ఇచ్చిన మాట మర్చిపోకు, వాడు నీ కొడుకు కాదు, నా కొడుకు సుమా అంటూ వ్రాసిన ఉత్తరం చూసి నాన్న నవ్వుకున్నాడట. నాకు 5-6 నెలలు రాగానే నాన్న అమ్మని పల్లెటూరు బయలుదేరతీశాడు. అమ్మ రానని తిరస్కరించకుండా, ఏమండి, మనం ఆ పల్లెటూరు వెళితే వీడిని పెంచడం ఎలా అనేది. మేమంతా పెరగలేదా? మా అమ్మ మీ ఆయా కంటే చాలా జాగ్రత్తగా పెంచుతుందిలే అన్నాడు నాన్న. అత్తయ్య నన్ను చూడాలని తహతహలాడినట్టుగా ఉత్తరాలు వ్రాయసాగింది. అమ్మ తన ఆరోగ్యం బాగాలేదనే వంకతో ప్రయాణం ఎప్పటికప్పుడు వాయిదాలు వేయసాగింది. ఆ పల్లెటూరు వెళ్ళాలంటే నీ పిల్లాడు ఆ చాదస్తపు మనుషుల మధ్య వీడు ఒక మూర్ఖుడిలా తయారవుతాడు. నీ ఆడపడుచు ముందే వీడు నా కొడుకు అంటోంది. ఈ అన్నగారు ఆ చెల్లెలి మాటకి ఎదురు చెప్పలేరని మనకు తెలుసు అంటూ కిట్టమ్మ నూరిపోయసాగింది. నాన్న మనసుకి దాపరికం, నటన, లౌక్యం అనేవి తెలియనే తెలియవు. ఈ ముసుగులో గుద్దులాట మానేయమని, తనతో పల్లెటూరు వస్తుందో రాదో తేల్చి చెప్పమని నిలదీశాడు. అమ్మ సమాధానం చెప్పకుండా తప్పించుకుంది. తాతయ్య కల్పించుకుని అమ్మ రాదని ఖచ్చితంగా చెప్పేశాడు. తాత్కాలికంగా ఏర్పడిన ప్రశాంతత చెల్లాచెదురైంది. నివురుగప్పిన నిప్పులా తాగి ఉన్న ఘర్షణ ఈసారి మరింత తీవ్రంగా బయటపడింది.
నువ్వు నాతో మా ఊరు రాకపోతే ఇక నీకు నాకు సంబంధం లేదు అని చెప్పేసి నాన్న పల్లెటూరు వచ్చేశాడు. నాన్న నిర్ణయం విని బామ్మ తాతయ్య తెల్లబోయారు. వదిన అన్నయ్య చిన్నబాబుని ఎత్తుకుని వస్తారని ఎదురుచూస్తున్న అత్తయ్యకి ఈ వార్త పిడుగుపాటు అయింది. మీ నుంచి నన్ను విడదీయాలని అనుకుంటున్న ఆ భార్య నాకు అవసరం లేదు. ఆ మాటే చెప్పి వచ్చాను అన్నారు నాన్న. చాలా త్వరపడ్డావురా ప్రసాదు. కోడలు లేని నిన్ను మేము ఎలా స్వీకరిస్తామని అనుకున్నావు? ఇక్కడికి వస్తే మీ ఇద్దరూ కలిసి రావాలి. భార్యను వదిలేయడానికైనా నువ్వు పెళ్లి చేసుకునేది? అలాంటి అప్రాచ్యపు పనులు మన ఏ తరంలోనూ లేవు. ఆ అమ్మాయిని ఇక్కడికి రావడానికి ఒప్పించకపోతే, అది నీకు సాధ్యం కాకపోతే నువ్వు అక్కడే ఉండు. అది నీ ధర్మం అన్నాడు తాతయ్య. ఒక్కగానొక్క కొడుకు, ఇదేం కర్మరా భగవంతుడా అంటూ చోకాలు పెట్టింది బామ్మ. తాతయ్య చాలా ధర్మపారాయణుడు. ప్రతి మనిషి తన ధర్మం కర్తవ్యం ఖచ్చితంగా నిర్వర్తించాలని అంటాడు. ఆయన మాటకి తిరుగులేదు. అయితే నన్ను మీరు దూరం చేసుకుంటారా నాన్న అన్నాడు నాన్న. దూరంగా అనేది మైళ్లలోనూ ఊళ్ళలోనూ లేదురా, మన మనసుల్లో ఉంది. నువ్వు అక్కడ ఉండి దూరం అయ్యే కంటే దూరంగా ఉండి దగ్గరవ్వడం మంచిది. నీ మీద నాకేం కోపం లేదు, కానీ నా మీద నాకు చాలా అసహ్యంగా ఉంది నాన్న. ఒక్క కొడుకుని అనే మాట మర్చిపోయి నా సుఖం నేను చూసుకున్నాను. ఎవరి కర్మ పరిపక్వం వాళ్ళది. నువ్వేమీ చేయలేవు. నాన్న మళ్ళీ తిరుగు ప్రయాణం కాక తప్పలేదు. నాన్న బయలుదేరుతుంటే తాతయ్య డబ్బు తెచ్చి అందించాడు. ఇది నీ భాగం పొలం అమ్మిన డబ్బు. దీనితో నీ జీవితానికి నీకు తోచిన ఆధారం ఏర్పరచుకో అని చెప్పాడు. నాన్న సిటీకి తిరిగి వచ్చాడు, కానీ మామగారి ఇంటికి తిరిగి వెళ్ళలేదు. విడిగా చిన్న ఇల్లు తీసుకున్నాడు. అమ్మని రమ్మనమని పిలిచాడు. అమ్మ నన్ను తీసుకుని నాన్న దగ్గరకు వచ్చింది. ఆ చిన్న ఇంటిలో ఇబ్బందులలో వాళ్ళ సంసారం ప్రారంభమైంది. తింటూ కూర్చుంటే కొండలు కూడా కరిగిపోతాయంటారు. ఊరు నుంచి నాన్న తెచ్చుకున్న డబ్బు అయిపోయింది. జీవితం గాలిలో దీపంలా అయింది. నాన్నకి ఇక డబ్బు సంపాదించకుండా గడిచే మార్గం తోచలేదు. ఆయన అవసరాలు, కుటుంబ పరిస్థితులు మెల్లగా డబ్బు మీదకి దృష్టి తిప్పినాయి. పల్లెటూరు నుంచి అత్తయ్య నా కోసం పుట్టినరోజు కానుకగా పులిగోళ్ళు వేయించిన గొలుసు తాతయ్యకు తెలియకుండా రహస్యంగా పంపింది. అది నా మెడలో వేసి నాన్న నన్ను ఎత్తుకుని ముద్దాడుతూ, రాజీ, నేనన్న మాట తప్పను. వీడు కాత్యాయని కొడుకే. దానికి పెంపకానికి ఇచ్చేస్తాను అనేవాడుట. ఆ పాపం, మీ చెల్లెల కోసమే నేను చావు బ్రతుకులు అయి వీడిని కన్నాను కదా. అమ్మ చొరచొరా చూసేదిట. ఇంకో కొడుకుని నువ్వు మనకి కనబోయ్ అని నాన్న అంటే, కన్న తర్వాత అప్పుడు చూద్దాంలేండి అనేదిట. తన తండ్రికి నన్ను దత్తత ఇవ్వాలని, ఆస్తికి వారసుడిని చెయ్యాలని అమ్మ ఆశయం. తాతయ్య నా ఆస్తికి వారసుడు నా మనవడు పుట్టాడుగా అని అందరితో చెప్పేవాడుట. ఇది అందరికీ న్యాయంగా తోచింది. కానీ నాన్నకి ఏమాత్రం ఇష్టం లేదు. తాతయ్య స్వయంగా వచ్చి ఈ విషయం గురించి అడిగేటప్పటికీ తను అంగీకరించనని చెప్పడమే కాకుండా, నా ఇంటికి మా వాళ్ళు రావడం లేదు, మీరు కూడా రావడానికి వీల్లేదని ఖచ్చితంగా చెప్పేశాడుట. తాతయ్య ఈ అవమానం గరళంగా మింగి వెళ్ళిపోయాడు. ఈ విధంగా నా దత్తత విషయం అమ్మకి నాన్నకి మధ్య పెద్ద భేదాభిప్రాయంగా మారి బలమైన అడ్డుగోడగా అయిపోయింది. నాన్న క్రమంగా జీవితంతో రాజీ పడుతున్నట్లుగా, తన ఆనందం కోసంగా కాకుండా తనకి డబ్బు సంపాదించి పెట్టే పెయింటింగ్స్ వేయడం స్టార్ట్ చేశాడు. సిటీలో ప్రసిద్ధి చెందిన నైట్ క్లబ్ ఉంది. అందులో నాట్యం చేసే నర్తకి ఒకసారి నాన్నని తన చిత్రం వేయమని కోరితే ఆయన తిరస్కరించాడు. నాన్న కాదన్నాడని ఆమె ఆగ్రహపడలేదు. మీరెప్పుడైనా మనసు మార్చుకుంటే నాకు కబురు చేయండి అంది. నాన్న ఆమె ఇంటికి వెళ్ళాడు. ఆమె పెయింటింగ్ ప్రారంభించాడు. నాన్న తన కళని కాసు కోసం అమ్ముకోవడం ప్రారంభించడానికి అది తొలిమెట్టు అయ్యింది. క్లబ్ డాన్సర్ చిత్రం నవమోహినిలా అత్యంత అద్భుతంగా వచ్చింది. హోటల్ వాళ్ళు దాని ఫోటో తీశారు. సిటీలో ప్రతి 4 రోడ్ల కూడలిలో ఆ హోటల్ పేరుతో పాటు ఆమె చిత్రం కూడా ఉంచారు. అర్ధనగ్నంగా చూపరులకి మత్తు కైపు తెప్పించే ఆ ఫోటో వీధిలో నడిచే అందరి దృష్టిని ఆకర్షించేది.
కొంతమంది కొంటెకారు ఆ ఫోటోని ఒంటి మీద ఉన్న కాస్త అచ్చాదనని ఒలిచివేసినట్టుగా అసభ్యకరంగా అక్కడక్కడా చించివేశారు. మరికొంతమంది దాని మీద పేడముద్దలు విసిరి తమ అసహ్యం వ్యక్తం చేశారు. నాన్నకది నరకప్రాయంగా ఉండేది. ఇంతవరకు తన కళని అందరూ ప్రశంసించారే గాని ఇలా చేయడం ఆయనకి అనుభవం లేదు. బజార్లలో నుంచి ఆ హోటల్లో వాళ్ళ చేత ఆ బొమ్మ తీయించి వేయాలని ఆయన చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఆయన జీవితంలో ఆ తర్వాత మార్పులు ప్రవాహంలా వచ్చేశాయి. పని పెరిగింది, రాబడి ఎక్కువైంది, స్నేహితులు చేరారు. నాన్నని మహారాజులు పిలిపించేవాళ్ళు. నెలల తరబడి ఊరు వదిలి ఉండాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అమ్మ ఒంటరిగా ఉండలేక విసుక్కుని బాధపడుతుంటే, నువ్వు ఈ మధ్య మరీ పాటలని అశ్రద్ధ చేశావోయ్, కాస్త అటువైపు దృష్టి మళ్లించుకో, ఇంత ఒంటరితనం ఉండదు అంటూ ప్రోత్సహించసాగాడు. తనే స్వయంగా ఆమె పాట కచేరీలు ఏర్పాటు చేయసాగాడు. ఆ విధంగా అమ్మ పాట కచేరీ ప్రోగ్రామ్స్ అడపాదడపా కాలక్షేపంగా ప్రారంభమైనాయి. నాకు అప్పటికి 8 సంవత్సరాలు వచ్చినాయి. మా స్థితి చాలా మెరుగైంది. నేను పబ్లిక్ స్కూల్లో చేరి చదువుకుంటున్నాను. ఇంట్లో మాకు దేనికీ లోటు లేదు. అమ్మ తాను చిన్నప్పుడు పెరిగిన వాతావరణంలోనే నన్ను పెంచసాగింది. నాన్న ఎప్పుడూ ఊరి నుంచి వస్తారా అని నేను ఎదురుచూస్తూ ఉండేవాడిని. ఆయన వచ్చేటప్పుడు నాకు అమ్మకి రకరకాల బహుమతులు తెచ్చేవాడు. ఉన్న 4 రోజులు నన్ను ఒక్క క్షణం వదిలేవాడు కాదు. కథల కబుర్లు, తమాషా సంగతులతో ఒకటే నవ్వించేవాడు. నాన్న విజయపురం జమీందారు గారి భవంతిలో ఆయన కూతురిని పెయింట్ చేస్తున్నారు. తాతయ్య బామ్మకి ఒంట్లో బాగాలేదని ఉత్తరం వ్రాస్తే డబ్బు పంపాడే తప్ప తను వెళ్ళలేకపోయారు. అంత పనిలో కూరుకుపోయాడు. అబ్బాయి వచ్చాడండి. మంచం మీద క్షీణదశలో ఉన్న బామ్మ కలవరింతలు. రాలేదే, డబ్బు పంపాడు, తాతయ్య చెప్పాడు. డబ్బు పంపాడా? ఎందుకు? నేను చచ్చిపోతే కట్టెల కోసమా? బామ్మ పోయినట్లుగా నాన్నకు టెలిగ్రామ్ వచ్చింది. ఆయన అర్జెంటుగా బయలుదేరాడు. జమీందారు గారి కూతురు ఫారిన్ వెళ్ళిపోతోంది. ఆమె వెంటే ఆ ఛాయాచిత్రం తీసుకువెళ్ళాలి. చనిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్ళినా ఒకటే, 2 రోజులు ఆగి వెళ్ళినా ఒకటే. ఆ చిత్రం పూర్తి చేసి వెళ్ళండి అన్నాడు జమీందారు గారు. క్షమించండి, నేను ఉండలేను. ఒకవేళ ఉండి వేసినా నేను వేయబోయేది బొమ్మ కాదు, పిచ్చి గీతలు అనేసి నాన్న బయలుదేరారు. అంతా పూర్తయిన తర్వాత వచ్చిన నాన్నని చూసి అత్తయ్య మండిపడింది. ఇప్పటికి తీరుబడి అయిందన్నమాట. ఎందుకొచ్చావు? ఏం మొహం పెట్టుకుని వచ్చావసలు? నిన్ను చూడాలని అమ్మ ఎంత కొట్టుకులాడిందో తెలుసా? చివరికి అసంతృప్తిగానే ప్రాణం పోయింది. ఒక్కగానొక్క కొడుకు అయినందుకు బాగా ఉద్ధరిస్తున్నావు వీళ్ళని అంది. తాతయ్య కల్పించుకున్నాడు. కాత్యాయని, వాడినేమీ అనకు అంటూ వారించాడు. నాన్న ఉయ్యాల బల్ల మీద చిత్తరువులా అలాగే కూర్చున్నాడు. బామ్మ మరణం ఆయన మీద బాగా పనిచేసింది. విజయపురం జమీందారు గారు కర్మకాండలు పూర్తయిన వెంటనే వచ్చి ఆ చిత్రం పూర్తి చేయమని కోరుతూ ఉత్తరం రాశాడు. నాన్న తన వల్ల కాదని జవాబు రాశాడు. ఆయనకి ఆగ్రహం కలిగి తీసుకున్న డబ్బంతా వాపసు చేయమని ఆదేశించాడు. నాన్న సిటీకి తిరిగి వచ్చారు. ఆయన దగ్గర అంత డబ్బు లేదు. అమ్మ నగలు ఇవ్వమని అడిగారు. తేజాని దత్తత ఇవ్వడానికి ఒప్పుకోండి. నాన్న ఆ అప్పంతా తీరుస్తాడు అంది అమ్మ. నాన్నకి చర్రున కోపం వచ్చింది. నాన్న డబ్బు అప్పు తీర్చేశాడు. అమ్మ ఆశ్చర్యపోయింది. అంత డబ్బు ఎక్కడిది అని ఆరా తీస్తే కాత్యాయని అత్తయ్య తన నగలన్నీ నాన్నకు పంపినట్టుగా, అవి అమ్మి నాన్న ఆ ఇబ్బందిలో నుంచి బయటపడినట్టుగా తెలిసింది. అమ్మకి అత్తయ్య మీద చాలా కోపం వచ్చింది. నా సంసారం విషయంలో ఇంకెప్పుడూ ఇలా జోక్యం చేసుకోవద్దు, చేసుకుంటే సహించేది లేదు అంటూ గర్విస్తూ ఘాటుగా ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం చూసి అత్తయ్య కళ్ళంబడి నీళ్లు పెట్టుకుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.